మీరు ఇప్పుడు చూసింది మీకు అందరికీ బాగా తెలిసిన దళిత ముద్దుబిడ్డ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్గా పనిచేసిన కుతూహలమ్మ గారు, కీర్తిశేషులు కుతూహలమ్మ గారు. ఆవిడ ఫోటోకి శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు, నివాళులు అర్పిస్తున్నారు, నమస్కారం పెట్టుకుంటున్నారు, ఆశీర్వాదం తీసుకుంటూ ఉన్నారు రాజేష్ గారు. అంటే కుతూహలమ్మ గారు మీకు పిన్ని గారండి, పెద్దమ్మ గారా? పిన్నమ్మ. ఏ విధంగా సార్? మా మదర్కి చెల్లెళ్ళు. ఓకే. నాకు 1 year బేబీ అప్పుడు పిన్నమ్మ వాళ్ళ దగ్గర మా తాతవ్వ గారు తెచ్చేశారు. అంటే మా మదర్ అప్పటికే ఎంప్లాయీ, ఇంకా అక్కడ చూసేవాళ్ళు లేరు. ఇక్కడ పిన్నమ్మ డాక్టర్గా ఇక్కడ అంటే కోర్స్ చేస్తున్నారు, ఎంబీబీఎస్ ఇక్కడ చేశారు. మా అవ్వ తాత ఇక్కడ ఉండాల్సి వచ్చింది కాబట్టి అక్కడ మదర్ ఎంప్లాయీ కాబట్టి నన్ను చూసేవాళ్ళు లేరని ఇక్కడికి తీసుకొని వచ్చేసారు. నాకు 1 year అప్పుడు. అంటే మీకు ఆల్మోస్ట్ కుతూహలమ్మ గారు అమ్మగారు మీకు? అంతే, కుతూహలమ్మ గారు అంటే చాలామందికి ఈ మధ్య తెలిసేమో కానీ కుతూహలమ్మ గారు అమ్మగారే. ఆవిడే మిమ్మల్ని పెంచారు, ఆవిడే మిమ్మల్ని చదివించారు, అంతా మొత్తం ఆమె. కుతూహలమ్మ గారికి అంత మంచి పేరు ఉంది అనేది తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ తెలుసండి. ఇప్పుడంటే సపరేట్ రాష్ట్రాలు అయ్యాయి కానీ అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ స్పీకర్గా చేశారు. మహిళ, ఆవిడ స్వరం కావచ్చు, ఆవిడ మాట్లాడే తీరు, మంత్రిగా పనిచేసిన అనుభవం, ఇవన్నీ మీకు అప్పుడు ఐడియా ఉన్నాయండి? ఉన్నాయి. నాకు అసలుకి ఫస్ట్ ఎలక్షన్కి నేను 9th class ఏమో కానీ రెండో ఎలక్షన్ నుంచి నేను అన్నిట్లో పాల్గొన్నాను. 85 ఎలక్షన్ ఫస్ట్ ఎలక్షను. అంటే నాకు చైర్మన్ దగ్గర నుంచి కూడా అమ్మ నా రాజకీయాలు అమ్మతో పాటే వచ్చి నేను అప్పుడు పెద్దవాళ్ళతో కలవడం, అప్పటి నుంచే నేను అప్పుడు 7th class చైర్మన్ అయినప్పుడు అప్పటి నుంచే నాకు రాజకీయాలు ఇది ఉంది. తర్వాత అమ్మ 89 ఎలక్షన్ నుంచి పూర్తిగా నాకు అవగాహన ఉంది. అవునండి. అంటే జీడీ నెల్లూరు నుంచి బహుశా 5 సార్లు ఆవిడ ఎమ్మెల్యేగా గెలిచారు కదా, రికార్డు. ఒక మహిళ 5 సార్లు గెలవటం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఒకసారి ఇండిపెండెంట్గా ఇచ్చారు, అదే టికెట్ ఇవ్వలేదు, ఇండిపెండెంట్గా నిలబడితే సెకండ్ వచ్చారు, కాంగ్రెస్ థర్డ్ వచ్చింది. మిగిలిన అయితే ఓకే. తర్వాత కాంగ్రెస్ నుంచి మళ్ళీ టీడీపీలోకి వచ్చారు కదా మధ్యలో. మళ్ళీ మొన్న అంటే డివైడ్ అయిన తర్వాత, స్టేట్ డివైడ్ అయిన తర్వాత ఇంకా కాంగ్రెస్ లేదని ఉద్దేశంకి వచ్చి ఇంకా సరే అప్పుడున్న ఈక్వేషన్స్ని బట్టి ఇంకా ఇటు వచ్చారు టీడీపీలోకి. ఈ టీడీపీ నుంచి మళ్ళీ ఏమైనా పోటీ చేశారండి? ఒకసారి 14లో చేశారు, 19లో అబ్బాయి తమ్ముడు అంటే పిన్నమ్మ కొడుకు, 19లో అబ్బాయి హరికృష్ణ చేశాడు. అంటే 2 సార్లు డిఫీట్ అవ్వాల్సి వచ్చింది. అంటే యాక్చువల్లీ ఎగ్జాక్ట్ వారసుడు మీరు కదా. అప్పుడు పిన్ని గారు అయినా కూడా మిమ్మల్ని పెంచింది ఆవిడే, మీరు ఒక విధంగా దత్తపుత్రుడు ఆవిడకి. దత్తపుత్రుడు కాదు, కొడుకే విధంగా చెప్పాలి అంటే. చిన్నప్పటి నుంచి పెంచడం అంటే మాటలు కాదు కదా. సో మీరు ఆవిడ వారసుడిగా జీడీ నెల్లూరు నుంచి అసలు ఎన్నికల బరిలో దిగాలన్న ఆలోచన రాలేదా మొదట? రాలేదు, అమ్మున్నంత వరకు నాకు రాలేదు. ఉన్నంత వరకు నాకు ఆమె, ఉన్నంత వరకు ఆమె. సరే మళ్ళీ టీడీపీలో హరికృష్ణకి అన్నారు. ఓకే, నాకు ఆ మాట వినాలి కదా నేను. హరికృష్ణ గారు ఏమవుతారండి? కొడుకు, సొంత కొడుకు. ఓకే ఓకే ఓకే. మీరు దత్తపుత్రుడు, ఆయన సొంత కొడుకు. ఆయనకి ఇచ్చారు, ఓడిపోయాడు ఆయన. ఓకే. ఇవాళ మీకు జగన్మోహన్ రెడ్డి గారు సత్యవేడి నియోజకవర్గం నుంచి పోటీ చేయమని మీకు గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చారు. అదంతా ఆవిడ ఆశీర్వాదమేనా? అంతే, ఆమె ఉంటేనే కదా నాకు రాజకీయం ఉంది, ఆమె లేకుండా నాకు రాజకీయం రాదు కదా. ఎక్స్పెక్ట్ చేశారు సార్ సత్యవేడి నుంచి మీకు సీట్ ఇస్తారు అని? నాకు గాడ్ ఫాదర్లు అయితే ఆమె వెళ్ళిపోయిన తర్వాత కానీ ముందుగానే గాడ్ ఫాదర్ పెద్దిరెడ్డి గారు, నాకు మిథున్ రెడ్డి గారు, వారి ఇదిలోనే నాకు సత్యవేడు రావటం జరిగింది. లేదంటే నాకు ఈరోజు టికెట్ వచ్చి, ఎందుకంటే మదర్ కూడా లేరు కాబట్టి నాకు బ్యాక్ ఇంకెవరు లేరు. మిథున్ రెడ్డి గారు లేకపోతే, పెద్దిరెడ్డి గారు లేకపోతే నాకు ఈరోజు ఈ అవకాశం వచ్చేది కాదు. ఇక్కడ కనపడుతుంది మీ ఇంట్లో. ఒకటి జగన్ గారితో మీకున్న అనుబంధం, జగన్ గారితో ఫోటో పెట్టారు. ఈ పక్క పెద్దిరెడ్డి గారితో దిగిన ఫోటో పెట్టారు. ఇక్కడే ఇంట్లోకి రాగానే తెలిసిపోతుంది మీకు ఎవరు మద్దతున్నారు. రాజశేఖర రెడ్డి గారితో దిగిన ఫోటో. సో రాజేష్ అనే పిలుస్తాడు. ఓకే, వీళ్ళందరూ గాడ్ ఫాదర్సే. నాకు జగన్ గారితో అనుబంధం తక్కువ కానీ జగన్ అన్నతో పెద్ద ఆయనతో అనుబంధం ఎక్కువ. ఎందుకంటే పిన్నమ్మతో నేను ఎక్కువ వెళ్తా ఉండింది అక్కడికి కాబట్టి ఆయన నన్ను రాజేష్ అనే పిలుస్తారు, పెద్ద ఆయన. ఓ ఇంకా సార్, సత్యవేడు నియోజకవర్గం మీకే ఇస్తారన్న అని అనుకున్నారా మీరు? లేదు, నాకు గంగాధర్ నెల్లూరులో ఎక్స్పీరియెంట్గా ఉన్నాను కానీ అక్కడ ఈక్వేషన్స్ బట్టి ఉండే క్యాండిడేట్కి ఇవ్వాలని అనుకున్నారు. సరే ఇంకా కాదు, మీరు ఇంకొక దగ్గరికి పోవాలి అన్నారు. సరే ఓకే చెప్పాను నేను. సరే మీ ఇష్టం నా అన్నాను. లాస్ట్ మినిట్లో ఇక్కడ ఇచ్చారు. అక్కడ ఆదిమూలం వెళ్ళిపోవడం వల్ల మళ్ళీ గురుమూర్తిని ఆయన ప్లేస్కి ఇచ్చి ఇంకా అక్కడ నాకు ఇవ్వడం జరిగింది. అంటే స్టార్టింగ్ గురుమూర్తి గారిని, తిరుపతి ఎంపీ గురుమూర్తి గారిని సత్యవేడి ఎమ్మెల్యే అభ్యర్థిగా అనౌన్స్ చేశారు. అప్పుడు కొంత డిసప్పాయింట్ అయ్యారా మీరు? లేదు, ఫస్ట్ లిస్ట్లో మీ పేరు లేదు కదా? యాక్చువల్లీ లేదు, లిస్ట్లో లేదనే ఇది నాకు డిసప్పాయింట్మెంట్ ఉండింది. యాక్చువల్గా అది వేరే జరిగింది, లిస్ట్లో నా పేరు ఉండింది
కాకపోతే సీఎం గారు మళ్ళీ ఏదో నారాయణ స్వామి గారు ఉండాలి సీనియర్ కదా అన్నట్టు రాజేష్ ఇంకెక్కడన్నా చేద్దాంలని అన్నారని మిథున్ రెడ్డి గారితో ఎక్కడో ఒక దగ్గర అకామిడేట్ చేస్తాం అనుకున్నారు. కానీ ఎక్కడ అవకాశం అయితే లేదని అనిపించింది నాకు. ఆదిమూలం వెళ్ళిపోవటం వల్ల మళ్ళీ ఇక్కడ మళ్ళీ గురుమూర్తి గారు అక్కడ ఆల్రెడీ ఎంపీగా ఉన్నారు కదా, తను అక్కడే వేద్దాము, రాజేష్ని ఇక్కడే వేద్దాము అని. ఇంకోటి సత్యవేడులో అమ్మ ఫస్ట్ డాక్టర్ క్లినిక్ పెట్టింది అక్కడే, సత్యవేడులోనే 79 1 ఇయర్. అంటే ఆ కాన్స్టిట్యూన్సీ సత్యవేడు టవర్ క్లాక్ ఎదురుగా రోడ్లో నాకు బాగా గుర్తుంది. నేను అప్పుడు 5వ తరగతి అయినా 4వ తరగతి 5వ తరగతి నాకు బాగా గుర్తుంది. టవర్ క్లాక్ రోడ్లో 1 ఇయర్ అక్కడే ఫస్ట్ క్లినిక్ డాక్టర్ కోర్స్ అయిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ జాబ్ వచ్చింది, ఎర్రవారిపాలెం వెళ్ళిపోయారు. ఇప్పుడు సత్యవేడు కాన్స్టిట్యూన్సీ సరే వాట్ ఎవర్ మధ్యలో ఏమేం జరిగినాయి, గురుమూర్తి గారు అటు వెళ్ళారు ఇటు వచ్చారు, అనేక మార్పుల తర్వాత రాజేష్ పేరు అనౌన్స్ చేశారు. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ జరిగింది ఏంటంటే సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంని కాదని, సరే ఆయన మార్చారా, ఎంపీ సీట్ ఇచ్చారా పక్కన పెడదాం, ఆయన్ని తప్పించి ఆ సీటు మీకు ఇస్తూ ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అధిష్టానం నాకు ఇచ్చిన బాధ్యతను నేను నెరవేర్చాలి, నేను కాదనేదానికి లేదు. ఏదైనా కానీ ఖచ్చితంగా నేను అందరినీ కలుపుకొని వెళ్ళి అక్కడ ఉన్న మైనస్లు, ఆదిమూలంకు ఉన్న మైనస్లను కూడా నేను ప్లస్ చేసుకొని అప్పుడు ఏమేమి ఉన్నాయో అన్నీ నేను జాగ్రత్తగా చూసుకొని, నాకు సత్యవేడికి కొత్త కానీ రాజకీయాలకు కొత్త కాదు. దాదాపు 7 ఎలక్షన్లు నేను అమ్మకి చేశాను. అంటే ఒక ఎలక్షన్ నేను 9th క్లాస్ కాబట్టి చేయలేదు, 7 ఎలక్షన్లు నేను పాల్గొన్నాను. నాకు అక్కడ పరిచయాలు ఉన్నాయి ఫ్రెండ్షిప్లో. మా బంధువులు గంగాధర నుంచి అక్కడ బంధువులు ఉన్నారు. ఆల్మోస్ట్ వాళ్ళు నాకు పరిచయాలు అయితే ఉన్నాయి. నేను పూర్తిగా తిరగలేదు కానీ పరిచయాలు ఉన్నాయి. 4th క్లాస్ అప్పుడు నేను అక్కడ ఉన్నాను 1 ఇయర్. నేను ఖచ్చితంగా అందరినీ కలుపుకొని వెళ్ళి జగనన్నకి నేను కానుగ్గా, పెద్దిరెడ్డి వాళ్ళకి కానుగ్గా నేను ఇస్తాను. ఇప్పుడు కోనేటి ఆదిమూలం గారికి సిట్టింగ్ ఎమ్మెల్యేని మార్చేసి ఎంపీగా సీట్ ఇచ్చినా సాటిస్ఫై అవ్వాలి ఆయన. మీ పార్టీ మీద తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. బహుశా టీడీపీ తరఫున టీడీపీలో చేరబోతున్నారు, టీడీపీ నుంచి అదే సత్యవేడు నుంచి పోటీ చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి ఆయనకు ఆటోమేటిక్గా గ్రిప్ ఉంటుంది అక్కడ. సో మీకేమో బేసిక్గా ఒకవేళ ఎమ్మెల్యేని మార్చి మీ పార్టీలోనే ఉంటే ఆయన బ్లెస్సింగ్స్ ఉండటం, ఆయన మద్దతు వల్ల మీకు ఈజీ అవుతుంది గెలుపు. ఇప్పుడు అదే సిట్టింగ్ ఎమ్మెల్యే పార్టీ మారి ఇంకో పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడు, కొంత ఇబ్బందికరమైన పరిస్థితి కాదు మీకు? ఉండొచ్చు, కానీ అతను యాక్చువల్గా అతనికి ఇచ్చింది పెద్ద పదవి, ఇంకా ఎమ్మెల్యే కన్నా పెద్ద పదవి ఎంపీ. ఒకప్పుడు ఆయనకి పదవి ఇవ్వడానికి కారణం పెద్దిరెడ్డి గారే. ఈరోజు పెద్దిరెడ్డిని తిట్టి ఆయన వెళ్ళిపోవటం అది భావ్యం కాదు. అతనికి మైనస్ ఉంది కాబట్టి ఆయన్ని పక్కన పెట్టి ఇక్కడ విడిగా బయట పంపించకుండా ఎంపీ ఇచ్చారు, అది ఒక సంతోషము. ఆయన చేసుకొని ఉంటే గెలిచేవాడు. కాకపోతే వద్దని ఆయన టీడీపీకి వెళ్తున్నాడని విన్నాము, ఇంకా వెళ్ళలేదు, వెళ్తున్నాడని విన్నాము. కానీ ఆయనతో ఉన్నవాళ్ళు కూడా మాతో టచ్లోకి వచ్చారు. మాకు ఆదిమూలం అవసరం లేదు, క్యాండిడేట్గా అనౌన్స్ అయిన తర్వాత అనేసి నాతో ఫోన్లో మాట్లాడుతున్నాను. నేను ఇంకా డైరెక్ట్గా కలవాలి, నేను కొంతమంది డైరెక్ట్గా కలిశారు. మేమేమి ఆదిమూలంతో వెళ్ళము, మా కేడర్ అంతా వైఎస్ఆర్ కేడర్ ఇట్నే ఉంది. ఇది వైఎస్ఆర్ పార్టీది, ఇది మీరా ఇంకొకరా కాదు, జగనన్న ఇక్కడ క్యాండిడేట్ అంతే మాకు అని చెప్పారు. కాబట్టి మాకు జగనన్న ఉన్నాడు వెనకాల, ఆయన దాంతోనే మేము గెలుస్తాం. ఇప్పుడు చిత్తూరు నిన్న విజయానంద రెడ్డి గారితో మాట్లాడినప్పుడు ఆయన అంటూ ఉన్నారు, ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్ఎన్వి శ్రీనివాసుని సీటు తప్పించి ఈయనకి సీట్ ఇచ్చారు, మీకు ఇబ్బంది ఉండదు, ఒక బలిజని తప్పించి రెడ్డికి సీట్ ఇచ్చారు, ఇబ్బంది ఉంటుంది అంటే ఏం లేదంటే మేము ఆర్ఎన్ శ్రీనివాసులు గారిని కూడా మంచి హోదాలో ఎంపీగా రాజ్యసభకు పంపించే ఆలోచనలు ఉన్నారు మా వాళ్ళు, ఆయన గౌరవిస్తున్నాం, ఆయన మద్దతు కూడా మేము తీసుకుంటాం, నాతో పాటు ప్రచారానికి వస్తూ ఉన్నారు. సో నాకు ఆయన ఎక్కడైతే క్యాడర్ ఉన్నారో ఆ క్యాడర్ మొత్తాన్ని నన్ను పరిచయం చేస్తున్నారు, నాకు ఏం ఇబ్బంది లేదండి అని కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. మీకేం క్వైట్ ఆపోజిట్, అదే సిట్టింగ్ ఎమ్మెల్యే వేరే పార్టీలోకి వెళ్ళి మళ్ళీ మీ మీద నిల్చుంటూ ఉన్నారు. ఇబ్బంది లేదు, నాకైతే ఇబ్బంది ఉండదు. నేను చెప్పాను కదా, నాకు ఫ్యాన్ గుర్తు జగన్ అన్న ఫోటో చాలు. అది మీకు సత్యవేడి మీద గ్రిప్ ఉందండి అంటే మీరు అన్నారు చిన్నప్పటి నుంచి అక్కడ తిరిగాను అమ్మ ఫ్రెండ్షిప్లో ఉంది. నేను పూర్తిగా పొలిటికల్గా ఎంటర్ కాలేదు కానీ ఫ్రెండ్స్ పరంగా ఉన్నారు, రిలేటివ్స్ మా గంగాధర నెల్లూరు నుంచి రిలేటివ్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. అది దాంట్లో ఇబ్బంది లేదు. ఇప్పుడు మీకు తెలిసినంతకాలం వాళ్ళలో కూడా నా దగ్గర ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా తిరుపతి వాళ్ళైనా వీళ్ళందరికీ రిలేటివ్స్ అక్కడ ఉన్నారు. ఆల్రెడీ నేను టచ్లోకి వెళ్ళిపోయా. ఈ చిత్తూరు జిల్లాలో వెనుకబడిన నియోజకవర్గాలు ఏమైనా ఉన్నాయంటే చాలా చెప్పచ్చు, అభివృద్ధికి నోచుకోక. అందులో సత్యవేడు నియోజకవర్గం అంటే తమిళనాడుతో లింకప్ అయి ఉన్న నియోజకవర్గం, ఆ పక్కన శ్రీ సిటీ లాంటి SEZ దీనిలో మిక్స్ అయ్యి ఉన్నప్పటికీ మిగిలిన విషయాల్లో పోలిస్తే అంతంత మాత్రం డెవలప్మెంటే. మీరు ఎమ్మెల్యేగా గెలిస్తే ఏం చేయాలనుకుంటూ ఉన్నారు? నాకు అవకాశం ఇచ్చి ప్రజలు గెలిపిస్తే ఖచ్చితంగా నాకు గురుమూర్తిగా ఫ్రెండ్, నాకు రాజకీయాల్లోకి రాకముందు నుంచి ఫ్రెండ్ నాకు గురుమూర్తి. కాబట్టి ఎంపీ ఆయన అవుతాడు ఖచ్చితంగా, ఎమ్మెల్యే నేను అవుతాను. జగనన్న గవర్నమెంట్ వస్తుంది, అక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా ఎంపీని కలుపుకొని నా ద్వారా ఎంపీ ద్వారా
ఫండింగ్ ఎంపీ ద్వారా చేసి నేను ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాను. ఎందుకంటే నా గురించి ఖచ్చితంగా గంగాధర్ నెల్లూరులో ఎవరిని అడిగినా చెప్తారు నేను అట్టటోనని. అమ్మ లెగసీ నేను అట్నే తీసుకుని వెళ్తాను. అది నేను అంటున్నాను, మీకు మీ అమ్మగారు లేక పెద్ద పిన్ని గారు ఆవిడ 5 సార్లు గెలిచిన జీడీ నెల్లూరు నియోజకవర్గం ఇస్తే ఈక్వేషన్ వేరుగా ఉంటుంది. అది నాకు మీకు ఆల్రెడీ పట్టు ఉంటుంది, ఆవిడ ఫోటో చూసి మిమ్మల్ని గెలిపించే అవకాశం, ప్రజలు ఆదరించే అవకాశం. మీరు కానీ ఇక్కడ కొత్త నియోజకవర్గానికి చెప్తున్నా వెళ్తున్నారు, కదా, ప్రతి ఒక్కరిని పరిచయం చేసుకోవాలి. జగనన్న నాకు అంతే, ఇంక వేరే ఏముండదు. జగనన్న మాకు మిథున్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి గారు వాళ్ళ సపోర్ట్ బాగుందండి. ఖచ్చితంగా అన్నే పరిచయం చేస్తాడు అందరినీ, అన్నే ఒక మీటింగ్ పెట్టి పెద్ద ఆయనే చేస్తారు. ఇప్పుడు మీకు తెలుసు, చిత్తూరు జిల్లా చంద్రబాబు గారి సొంత జిల్లా. బేసిక్ గత ఎన్నికల్లో ఈ జిల్లాలో సీట్లు పెద్దగా రాలి, ఆయన ఒక్కడే గెలిచినట్టున్నారు. సో ఈసారి తెలుగుదేశం పార్టీ కాన్సన్ట్రేషన్ చాలా ఎక్కువ ఉంది ఈ జిల్లాలో. ప్రతి నియోజకవర్గం మీద చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మానిటర్ చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో చిత్తూరు జిల్లాని ఈసారి కైవసం చేసుకోవాలి. దానికి తోడు పవన్ కళ్యాణ్ లాంటి వాడు యాడ్ అయ్యాడు. ఇక్కడ ఉన్న బలిజల్లో మెజారిటీ ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ వైపు ఉన్నారు. ఈ 2 పార్టీల పొత్తు మీ మీద ఏం ఎఫెక్ట్ ఉండదా? మీ సత్యవేడి కాన్స్టిట్యూన్సీ తెలిసినంత వరకు అక్కడ ఉండదు. వాళ్ళది ఏమన్నా టౌన్ ఏరియాలో కొద్దిగా ఉందేమో కానీ విలేజ్ ఏరియాలో ఏం లేదు. ఎంతమంది కలిసినా జగన్ ఏం చేయలేరు. ఈసారి కూడా ఖచ్చితంగా సీట్లు ఎన్నైనా కానివ్వండి, గవర్నమెంట్ జగన్ గవర్నమెంటే, వైఎస్ఆర్ గవర్నమెంటే వస్తుంది. ఎందుకు కాన్ఫిడెన్స్? నేనేంటంటే మా కాన్ఫిడెన్స్ మాకుంది. సూటిగా అడుగుతున్నాను, మీకు ఇబ్బంది కలిగింది చెప్తే అమ్మగారి పేరు చెప్తున్నారు, లేదా జగన్ గారి ఫోటో చూసి నాకు వేయాలంటున్నారు. రాజేష్ ముఖం చూసి, రాజేష్ మాట చూసి, రాజేష్ విజన్ చూసి గంగాధర్ నెల్లూరు నేను తెలుసు అందరికీ. నేను వెళ్ళిన తర్వాత దిగిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ఇంటర్వ్యూ చేయండి, అప్పుడు నేను చెప్తాను నా గురించి. ఒక 15 days 20 days తర్వాత మళ్ళీ రండి, అప్పుడు నా గురించి మళ్ళీ నేను చెప్పుకుంటా. ఇప్పుడు నేను కొత్త కాబట్టి నాకు జగన్ అన్న ముఖ్యము, ఆయన ఫోటో చూసని చెప్తున్నాను. అది ఇప్పుడు తమిళనాడుతో లింక్ అయింది కానీ మీకు తమిళ్ వచ్చా? అంటే మేము తమిళియన్స్ దాదాపు ఒక 60-70% వచ్చు. 60% తమిళియన్స్ ఓటర్స్ ఎక్కువ ఉంటారు కదా అక్కడ. ఎందుకంటే మాకు గంగాధర్ నెల్లూరు కూడా తమిళ్ ఉంది కదా. నేను అర్థం చేసుకుని 75% అర్థం చేసుకుంటాను, ఒక 50-60% మాట్లాడతాను. ఓకే, టోటల్గా ఇటు పరిస్థితిలో సత్యవేడు నుంచి గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతారు. విన్నింగ్ వైఎస్ఆర్ పార్టీ, నేను అసెంబ్లీలో అధ్యక్ష అంటారు అంతే ఖచ్చితంగా. అంటే మీకున్న అడ్వాంటేజ్ బేసిక్గా చిత్తూరు జిల్లా అంటే జగన్ గారికి కూడా చాలా హెవీ వెయిట్ ఉంటుంది. ఇందాక నేను చెప్పినట్టు చంద్రబాబు గారికి టార్గెట్ అయి ఉండొచ్చు జిల్లా. అదే చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో వాళ్ళందరినీ ఓడించాలన్న పట్టుదల జగన్ గారికి ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఉన్న ఎంపీ సీట్లు కానీ, ఎమ్మెల్యే సీట్లు కానీ, లాస్ట్ టైం జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు అన్నీ వచ్చినట్టున్నాయి ఆల్మోస్ట్. ఆ కుప్పం తప్ప ఈసారి కుప్పంను కూడా ఎట్టి పరిస్థితిలో కొట్టాలి అంటున్నారు జగన్ గారు. కొడతారు, టైట్ ఫైట్ ఇస్తున్నారు ఇప్పటికే. భరత్ యువకుడు, ఖచ్చితంగా టైట్ ఫైట్ అక్కడ. అది ఆయనకి అప్పుడే చెమటలు పడుతున్నాయి చంద్రబాబు నాయుడు గారికి. ఖచ్చితంగా టైట్ ఫైట్ అక్కడ. వైనాట్ 175 అంటూ ఉన్నారు కదా, అది కుప్పం నుంచే స్టార్ట్ చేస్తూ ఉంటారు. సాధ్యమైన మీరు జిల్లా వాసి, అంతే ఈ జిల్లా వాసి. ఎందుకంటే ఆయన పెద్ద ఆయన కూడా ఆల్రెడీ ఇప్పటికే తిరుగుతున్నారు. మిథున్ రెడ్డి పెద్ద ఆయన దాన్ని ప్రిస్టేజ్గా తీసుకుంటూ ఉన్నారు. ఖచ్చితంగా కుప్పంని కొట్టాలనే ఉన్నాం. పెద్ద ఆయన అంటే పెద్దిరెడ్డి గారు. పెద్దిరెడ్డి గారు మాకు పెద్ద ఆయన అంటే ఆయనే, పెద్దిరెడ్డి గారు. ఆయన అక్కడ తిరుగుతున్నాడు కదా, ఆయన కూడా ఈసారి క్లీన్ స్వీప్ చేస్తారా జిల్లాని? తిరుగుతున్నాడు. క్యాండిడేట్ ఎవరైనా కానీ వెనకాల అయిన సపోర్ట్ అది. ఈ జిల్లా క్లీన్ స్వీప్ చేస్తారు ఈసారి ఖచ్చితంగా. జగన్ గారు గిఫ్ట్ ఇస్తారు అంతే. ఒక్కసారి మీరు తీసుకోండి ప్రీవియస్, ఒక్కసారి తప్పిస్తే వాళ్ళ టీడీపీ మెజార్టీ, మేజర్గా టికెట్లు ఎప్పుడు కానీ ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ కాంగ్రెస్కి వస్తా అనేది, ఇప్పుడు వైఎస్ఆర్కి వస్తుంది. అల్టిమేట్గా ఒకవేళ గెలిచితే నేను ఇందాక అన్నట్టు జగన్ గారికి ఈ జిల్లా అంటే ప్రేమ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు జిల్లా కాబట్టి ఇక్కడ గెలిచి నా పార్టీలో బలం చూపిస్తున్నారు అసెంబ్లీలో. సో ఎప్పుడూ లేని విధంగా ఈ జిల్లా నుంచి 3 మంత్రి పదవులు ఇచ్చారు. ఇప్పుడు పెద్దిరెడ్డి, రోజా గారంటే సరే వేరే క్యాస్ట్ ఈక్వేషన్. నారాయణ స్వామి గారికి డిప్యూటీ సీఎంగా 5 ఏళ్ల పాటు కంటిన్యూ చేశారు, తెలుసు కదా మీకు, నోటెడ్. సో అదే దళిత కుటుంబం నుంచి, దళిత నియోజకవర్గం నుంచి మీరు అసెంబ్లీలోకి వెళ్ళారనుకున్నాం. ఆ మంత్రి పదవి ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? క్యాబినెట్లో చూడొచ్చా? నేను ఆ ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడు లేవు. నాకు మెయిన్ టార్గెట్ ఎమ్మెల్యే గెలిపించి జగన్ అని కానుగేయటం అంతే. మినిస్టర్ మీద నాకు ఏ హోప్స్ లేవు, దాని గురించే లేదు అసలు. మనకి ఎమ్మెల్యే పెద్ద ఆయన ఏం చెప్తే అది అంతే, పెద్దిరెడ్డి గారు ఏం చెప్తే అది అంతే. సత్యవేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రాజేష్ గారితో నేనే ఎమ్మెల్యే. ఇంకో నియోజకవర్గంలో మరో నాయకుడితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, అశోక్.